నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మంచికి పోతే చెడు ఎదురవ్వడం అన్న సామెత మీరు వినే ఉంటారు కదా. ప్రస్తుత కాలానికి ఈ సామెత కరెక్ట్గా సరిపోతుంది. ఎస్, ఒక విషయాన్ని మనిషి అర్థం చేసుకునే విధానం ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడే కంటే మౌనం వహించడం ఉత్తమం. అవును, ఈ రోజుల్లో ఎవరు ఎవరిని ఏమన్నా ఊరుకునే పరిస్థితులు లేవు. అది ప్రేమతో అయినా సరే. ఈ మధ్య చాలామంది ఒక మాటను అర్థం చేసుకునే కన్నా అపార్థం చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక కాదేది వివాదానికి అనర్హమన్న రేంజ్లో లోకనాయకుడు కమల్ హాసన్ తాజా వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీస్తాయి మనకు తెలుసు. ఇటీవల తగ్ లైఫ్ సినిమాకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ కన్నడ కూడా తమిళం నుంచి పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం మనకు తెలిసిందే. అయితే ఏకంగా కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వయంగా స్పందించారంటే ఆ వ్యాఖ్యలకు కర్ణాటక ప్రజలు ఎఫెక్ట్ అయిన తీవ్రతను మనం ఇక్కడ గమనించవచ్చు. మామూలుగానే తమిళులకు కన్నడిగులకు మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి మాట్లాడినా చెడుగానే అర్థమవుతుంది. ప్రేమతో మాట్లాడినా ద్వేషంగానే పరిగణించబడుతుంది. దీంతో కమల్ హాసన్ తాజాగా ఈ ఇష్యూపై మళ్లీ స్పందించారు. భాషా చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశ్యం లేదని చెబుతూ ప్రేమతోనే అలా చెప్పానన్నారు కమల్ హాసన్. ఎంతో మంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు నేర్పించారు. నేను చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశ్యం లేదు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు విలక్షణత గురించి చెప్పుకొచ్చారు కమల్. తమిళనాడు ఒక అరుదైన రాష్ట్రం. ప్రతి ఒక్కరిని మిళితం చేసుకునే తత్వం తమిళనాడుది అని చెప్పారు. ఇక ఎంజీఆర్ని ఉద్దేశించి తమిళులు ఒక మేనన్ను ముఖ్యమంత్రిగా చేశారు, రెడ్డిని సీఎం చేశారు. ఇక జయలలితను ఉద్దేశిస్తూ మైసూరు సంస్థానంలో పనిచేసిన నరసింహన్ రంగాచారి మనవరాలను సీఎం చేశారు తమిళులు అని చెప్పి కమల్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. మీరు ఎక్కడికి వెళ్లొద్దు, మేమే ఆశ్రయం కల్పిస్తామని చెప్పి కన్నడిగులు అప్పుడు అన్నారని చెప్పి కమల్ హాసన్ గుర్తు చేసుకోవడం కూడా జరిగింది. ఇక రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు, నాతో సహా ఎవరికి ఆ అర్హత లేదు అని చెప్పి కమల్ వ్యాఖ్యానించడం జరిగింది. అయినప్పటికీ ఈ మాటలు ప్రేమతో అన్నాను అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం అని ఫైనల్ గా పేర్కొన్నారు కమల్. అయితే గతంలో ఎవరైనా ప్రముఖులు ఏదైనా మాట్లాడితే దానికి స్పందన ఈ స్థాయిలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారిందన్న విషయం మనం మర్చిపోకూడదు. ఎవరూ ఒక విషయాన్ని సవ్యంగా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇలాంటి వేళ్లలో ఒక మాట మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. వివిధ వర్గాల ప్రజలు ఇప్పుడెంతో సున్నితమైపోయారు. ఎవరిని ఏ మాట అన్నా వారి మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇలాంటి వేళ నిజాలు చెబుతున్నామన్న పేరుతో వారి మనసును నొప్పించే మాటలు మాట్లాడటం ద్వారా ప్రముఖులు వివాదాల్ని కొని తెచ్చుకోవడం మినహా మరేమీ మిగలదన్న విషయాన్ని కమల్ హాసన్ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రేమతో అన్నప్పటికీ ఎదుటివారికి కూడా మనపైన ప్రేమ లేనప్పుడు వన్ సైడ్ లవ్ అనవసరం. ఇక ఎలాగో స్పందించిన కమల్ మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండి అన్న ఒక్క మాట చెప్పి ఇష్యూని క్లోజ్ చేసుంటే సరిపోయేది అనేవాళ్ళు లేకపోలేదు. కానీ ఆయన మాత్రం తాను సారీ చెప్పలేనని స్పష్టంగా చెప్పడం గమనార్హం. అఫ్కోర్స్ సారీ చెప్తే ఆయన మనోభావాలు దెబ్బతింటాయేమో ఎవరికి తెలుసు.